శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమాలయ ఈవో మురళీకృష్ణ చేతివాటం కనబరిచారు. 5 కేజీల వెండి, అమ్మవారి విలువైన చీరలు, ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా భక్తులు, స్థానికులు అతన్ని పట్టుకున్నారు. ఆలయం వద్ద ఆటోలో వచ్చిన ఈవో మురళీకృష్ణ సంచిలో వెండి, చీరలు, విలువైన వస్తువులు తీసుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈవోను అతని కుటుంబ సభ్యులను స్టేషన్కు తరలించారు పోలీసులు. చోరీ చేసిన వెండి, చీరలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు ఈ ఘటనకు సంబంధించి. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ చేతివాటం ప్రదర్శించిన వీడియో ఒకటి కలకలం సృష్టిస్తుంది. అమ్మవారి భక్తులకు సమర్పించిన వెండి, అలాగే చీరలు, ఇతర విలువైన వస్తువులను కుటుంబ సభ్యులతో కలిసి గుడి నుంచి తీసుకెళ్తున్న సమయంలో స్థానికులు గమనించి అక్కడ నిలదీయడంతో అసలు విషయం బయటకు పొక్కింది. అమ్మవారి వస్తువులు ఎక్కడికి తీసుకెళ్తున్నారని ఒక్కసారిగా అడగడంతో ఈవో సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని ఈవో కుటుంబ సభ్యుల వద్ద నుంచి వెండి వస్తువులతో పాటు ఇతర వస్తువులు కూడా స్వాధీనం చేసుకుని ప్రస్తుతం పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి. ఆలయ ఈవో వ్యవస్థలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవోపై చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కదిరి రూరల్ పరిధిలోని ఎర్రదొడ్డి గంగమ్మ దేవాలయం ప్రసిద్ధి చెందినది. అమ్మవారు సంబంధించి ప్రతి ఆదివారము, అలాగే మంగళవారం, శుక్రవారం సమయంలో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ కర్ణాటక భక్తులు కూడా వివిధ రూపంలో విరాళాలు ఇచ్చి వెళ్తుంటారు. అయితే ఆ విరాళాలకు సంబంధించి కూడా ఈవో చేతివాటం ప్రదర్శించాలని గతంలో కూడా అక్కడ ఉన్న స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇవాళ అతను రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో మాత్రం స్థానికులు పోలీసులకు పట్టించిన పరిస్థితి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఓవైపు అధికారులు విచారణ చేపట్టారు, మరోవైపు పోలీసులు కూడా ఎన్ని రోజుల నుండి తతంగం జరుగుతుందని కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. చూడే చెప్పాడండి ఏ ఉండి కూడా చూడడానికి నా కొడుకులే పట్టుకున్నా, నీదే ఉన్నారు.